మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏం సార్ గత ఎన్నికల్లో బాగా చేతి చమురు బాగా వదిలినట్లుంది. అది ఏం లేదు సార్. గతంలో 2 ఎలక్షన్స్ లో గెలిచే టైంలో మీరు దిగల, ఈసారి దిగారు. ఏ కారణం ఏమంటారు? దీనికి కూడా టైం రావాలనేది వాస్తవమే. నేను యాక్చువల్లీ ఒక 10-15 సంవత్సరాల నుండి కూడా ఇప్పటికీ ఏదైనా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలంటే పెద్దిరెడ్డి కుటుంబం నుంచి అనుమతి వస్తేనే ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రచారం ఉంది, ఇందులో వాస్తవం సార్. దీంట్లో వాస్తవం అనేది లేదు. ఎందుకంటే మంచి వ్యక్తి అది, కానీ గత ఎన్నికల్లో మీరు అనూహ్యంగా ఓటమి చెందారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? నేను కూడా ఈరోజు 92,000 చిల్లర ఓట్లు. అంటే గత ఎన్నికల్లో నిషార్ అహ్మద్కి చాలా మంది నాయకులు సహకరించకపోవడం వల్లే ఆయన ఓటమి చెందారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఎక్కడ చూసినా జనరల్ టెండెన్సీ ఏముందంటే నిసార్ అహ్మద్. కొంతమంది ముఖ్య నాయకులు మదనపల్లె, తంబలపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, వీటిని కప్పిపుచ్చుకునేందుకే మదనపల్లి ఫైల్స్ దహనానికి పాల్పడ్డారన్న ప్రచారం విపరీతంగా సాగింది. దీనిపై మీరేమంటారు? ల్యాండ్ స్కామ్ పెద్దగా జరిగింది అని చెప్తారు కదా. ఏ ఫైల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కంటే మా పాలన చాలా బాగుంది, ఈ 6 నెలల్లో బేరీజు వేసుకుంటే మేము చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని చెప్తున్నారు. మీరు దాన్ని ఏకీభవిస్తారా? వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ కాలు వాళ్ళు మొక్కుని మేము మంచోళ్ళం అనుకుంటే అయిపోతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేయాలన్న ప్రచారం కూడా సాగుతోంది. వాస్తవం ఏంటంటారు? ట్రై చేసుకోవడం అనేది కామన్ చేసుకుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు వినపడినా కూడా మీ పార్టీకి చెందిన చాలా మంది ముందరకు కూడా రాలేదు. అంటే కేసులు పెడతారని భయమా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ టైంలో ఏం జరిగిందంటే, ఇది ఎలక్షన్స్ అయిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీకి చెందిన చైర్మన్ డమ్మీ అయిపోయిందని, మీ పార్టీకి చెందిన చాలా మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు ఏమంటే కొందరు కౌన్సిలర్లు కూడా తోడు ఉన్నారు, కానీ ఇప్పుడు రూలింగ్ మీరు 5 ఏళ్ళు మీరే ఉన్నారు అధికారంలో, మీరే ఉన్నారు, లోకల్గా ఎమ్మెల్యే కూడా మీరే ఉన్నారు. మీరేమన్నా చేసిండొచ్చు కదా. ఏం చేశారు మీరు మీ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు చెప్పండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా మన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న సాక్షి పత్రికలు ఇప్పుడు కూడా వాళ్ళ ప్రసారం ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదు. ఇప్పుడు దీన్ని ఎలా కంపేర్ చేస్తారు మీరు? ఒక సమ్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద ఇది జరిగిండొచ్చు, కానీ టోటల్ మీడియా అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది మీద కేసులు పెట్టారు, మీడియాను కూడా నియంత్రించారు. అసలు అప్పుడు స్వేచ్ఛ అనేది లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాస్తవం ఏంటంటారు? ఇది వచ్చిన మధ్యలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే ఏదైనా జరిగేది, ఏదైనా ఒకటారా ఏదైనా జరిగిండే ఇన్సిడెంట్. ఏ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మదనపల్లి నియోజకవర్గం సంబంధించి ఈ 6-7 నెలల పాలన గురించి మీరేం చెప్తారు? టోటల్ 100% ఫెయిల్యూర్ అని చెప్పారు. ఎట్లా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఈనాటి మన అతిథి మదనపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిషార్ అహ్మద్ గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఏం సార్ గత ఎన్నికల్లో బాగా చేతి చమురు బాగా వదిలినట్లుంది. అది ఏం లేదు సార్, నార్మల్లీ ఎంత ఇది చేస్తున్నాం. నార్మల్లీ ఉండే ఎలక్షన్స్ అంటే మినిమం ఉండనే ఉంటుంది, అది ఏం లేదు. దానికంటే ముఖ్యం వచ్చింది డబ్బుల విషయం కంటే రాజకీయంగా ఎంటర్ కావాలా,
రాజకీయంగా రావాలా, ప్రజలకు సేవ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. కానీ సార్ మీకు దైవభక్తి ఎక్కువ కదా సార్? బాగా ఎక్కువ ఉండాలి చాలా కదా? ఎక్కువ ఉంది. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో మీరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము చాలా మంది మీ గురువులు కానీ స్వాములను కానీ అడిగి ఈసారి ముహూర్తం బాగుంది ఎలక్షన్స్ లో దిగండి అని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దిగారు. కానీ గతంలో 2 ఎలక్షన్స్ లో గెలిచే టైంలో మీరు దిగల, ఈసారి దిగారు. ఏ కారణం ఏమంటారు? అంటే దేని కూడా మీరు చెప్పినట్టు దైవభక్తి ఎక్కువ, దేని కూడా టైం రావాలనేది వాస్తవమే. నేను యాక్చువల్లీ ఒక 10-15 సంవత్సరాల నుండి కూడా రాజకీయాల్లో దిగలనేది నాకు చాలా కోరిక ఉండింది. ఆ టైంలో రైట్ టైం నాకు దిగలనేది చాలా ఉండింది. ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం కూడా ఉండేది, పార్టీ వస్తుందని కూడా నమ్మకం ఉంది. కానీ మా నాయన వచ్చిందని మాకు కొంచెం అడ్డంగా ఉండేవాడు. వద్దురా, ఎప్పుడు కూడా ఆయన డైరెక్ట్ మనం దిగే రాజకీయాల కంటే కింగ్ మేకర్గా ఉండడం బెస్ట్ అనేది ఆయన కాన్సెప్ట్. ఆయన ఏమంటే మనము ప్రజలకు సేవ చేద్దాం, మనకు కావాల్సి ఉండే నాయకుడిని మనం తెచ్చి పెట్టుకుందాము, ఆయనకి సపోర్ట్ చేసి గెలిపించుకొని తద్వారా మనం ప్రజలకు సేవ చేద్దాము అనేది ఆయన కాన్సెప్ట్ ఉండింది. దానికోసం మేము ఆ ప్రకారంగా పార్టీకు సపోర్ట్గా, పార్టీకు లాయల్గా ఉంటూ, పార్టీ ఎవరికి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా పోయి వాళ్ళు గెలిపించేదానికి మ్యాక్సిమం ప్రయత్నించాము. మా వరకు మేమంతా ఇది చేశాము. ఆ రకంగా మా ఫాదర్ నాకు అడ్డంగా ఉండింది కాబట్టి నేను చేయలేకపోయినాను. వాళ్ళ 2021లో మా ఫాదర్ చనిపోయిన తర్వాత అప్పుడే మేము ప్లాన్ చేసినాం. నా కోరిక ఉంది డాడీ, నేను ఖచ్చితంగా ఈసారి నిలబడాల. ఏమంటే గెలుపు ఓటములు అనేది సహజం, గెలువతల్లా ఓడిపోవాలా అనేది సహజమే. అది ప్రతి ఒక్కరూ ఇది రుచి చూడాల్సిందే. కాబట్టి దిగల్ల పాలిటిక్స్లో ప్రజలకు ఏ రూపంలోనైనా సేవ చేయాలా. నాకు తెలిసి అపోజిషన్లో ఉంటేనే ఇంకా మంచిగా సేవ చేస్తామనే నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు నిషార్ అహ్మద్ గారు చాలా మృదు స్వభావి, వృత్తిరీత్యా అంటే మచ్చలేని వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మదనపల్లి నియోజకవర్గంకి వచ్చినప్పుడు నిషార్ అహ్మద్ గారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, ఇప్పటికీ ఏదైనా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలంటే పెద్దిరెడ్డి కుటుంబం నుంచి అనుమతి వస్తేనే ఆయన నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? దీంట్లో వాస్తవం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ మోస్ట్ కాబట్టి మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ కానీ జిల్లా మీద కూడా చాలా వరకు పెద్దిరెడ్డి రామచంద్ర గారు కానీ మిథునన్న కానీ వాళ్ళకి పట్టుంది కాబట్టి వాళ్ళ అడ్వైస్ కూడా నేను తీసుకుంటాను ఏదైనా స్టెప్ తీసుకునే ముందు. కాబట్టి ఏదైనా మంచి చెడ్డలు ఉంటే వాళ్ళు నాకు గైడ్ చేస్తారు. గైడ్ చేసేసి దాని ప్రకారంగా మనం ముందుకు సాగుతాం, అంతే తప్ప వాళ్ళు మొత్తం డిక్టేట్ చేసేది ఏం ఉండదు. వాళ్ళ గైడెన్స్ మటుకు నేను 100% తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు జీవితాలంతా ధారపోసినారు రాజకీయాల కోసం కానీ, వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ జీవితాలని అంకితం చేశారు. వాళ్ళకు మంచి చెడ్డ తెలుసు. మేము వచ్చి కొత్తగా వచ్చినాము కాబట్టి చాలా వరకు మనకు ఐడియాస్ ఉండవు. కాబట్టి వాళ్ళ అడ్వైస్ మేము ఖచ్చితంగా తీసుకొని ముందుకు సాగుతాం. ఇప్పుడు నిషార్ అహ్మద్కి మా మదనపల్లి నియోజకవర్గంలో కాకుండా ఇటు తంబలపల్లి అటు వాయిల్పాడు నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టు ఉంది, అంటే మంచి వ్యక్తి అని. కానీ గత ఎన్నికల్లో మీరు అనూహ్యంగా ఓటమి చెందారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? అంటే గత ఎన్నికల్లో మనము ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ తమ్మడపల్లి కానీ, వాయిల్పాడు కానీ, నేను పుంగనూరు కానీ అన్ని చోట్ల నేను జాబ్ చేశాను. జాబ్ చేసేసి ప్రజలకంతా నా వరకు ఆ రకంగా నా జ్యూడిక్షన్ ప్రకారం నా ఇది సాయశక్తిలో నేను ప్రజలకు ఇది మంచిది చేశాను. గవర్నమెంట్కు లాయల్గా ఉండి అన్ని ఖచ్చితంగా చేశాను. కానీ దాని తర్వాత దీనికి ప్రభావం ఇక్కడ పడిందంటే ఇంకా ఇంత వేవ్లో కూడా మీరు అది చూడాల. ఇంత వేవ్ ఇదిగా ఉంటే కూడా, ఇంత రకంగా జరుగుతూ ఉంటే కూడా మనకు నేరో మార్జిన్తో నేను ఉన్నాను. నేను కూడా ఈరోజు 92,000 చిల్లర ఓట్లు సంపాదించానంటే అది కూడా ఆషామాషి ఏమీ కాదు. ఇట్లా దీంట్లో కూడా మహామహోళ్ళు కూడా 30,000-40,000 ఓట్లతో ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి ఈ దీంట్లో. అయినా మనం వచ్చిన నేరో మెజార్టీతో ఒక 4,500-800 నేరో మెజార్టీ వేస్తాను. అదే 3,000 ఓట్లు కానీ నాకు తింటే ఈరోజు నేనే విక్టరీగా అయ్యామని. కాబట్టి ఓడిపోయిన దానికంటే నేను ఓడిపోయిన దానికంటే నాకు 93,000 అప్రాక్సిమేట్లీ 93,000 మంది ప్రజల మద్దతు నాకు ఉందనేది నాకు చాలా గర్వంగా ఉంది. అంటే గత ఎన్నికల్లో నిషార్ అహ్మద్కి చాలా మంది నాయకులు సహకరించకపోవడం వల్లే ఆయన ఓటమి చెందారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? లేదు, నాకు తెలిసి మా నాయకులందరూ నాకు సహకరించినారు. ప్రతి ఒక్కరూ సాయశక్తులా కృషి చేసినారు. కానీ మేమేమంటే కొంచెం ఈజీ తీసుకున్నాం ఎలక్షన్స్. ఏమంటే ఎక్కడ చూసినా జనరల్ టెండెన్సీ ఏముందంటే నిసార్ అహ్మద్ గెలిచేస్తాడు అనేది ప్రతి నోట అదే మాట ఉండింది. దానివల్ల కొంచెం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాకు దెబ్బతీసింది. ఖచ్చితంగా చేశాము. కానీ నెగిటివ్ వేవ్స్ కూడా ఈ రకంగా సూపర్ 6 అని ప్రజలు ఏమో చేస్తారు, ఈ గవర్నమెంట్ నుండి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమో చేస్తారని చెప్పి
అపోహపడి చాలా మంది దాని పక్క మొగ్గు చూపిన దాని వల్ల కూడా ఇది అయింది. అయినా ఈ వేవ్లో కూడా ఇంతమంది నమ్మకం పెట్టి నాకు 93,000 ఓట్లు వేసినారంటే, లాస్ట్ టైం నవాజ్ బాషా గారు గెలిచినారు, ఆయన కంటే నాకు ఎక్కువ ఓట్లే పడినాయి. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఓడిపోయిన దానికంటే ఇన్ని ఓట్లు సంపాదించాలనే సంతోషం నాకు నాలో ఉంది. అలా ఇటీవల మదనపల్లె పట్టణంలో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఈ ఫైల్స్ దగ్ధం వెనుక ప్రముఖంగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు వినిపించాయి. పేర్లు వినిపించడమే కాకుండా చాలా అంటే కొంతమంది ముఖ్య నాయకులు మదనపల్లె, తంబలపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, వీటిని కప్పిపుచ్చుకునేందుకే మదనపల్లె ఫైల్స్ దహనానికి పాల్పడ్డారన్న ప్రచారం విపరీతంగా సాగింది. దీనిపై మీరేమంటారు? నాకు తెలిసి ఇది వచ్చే వాస్తవం కాదంటాను. ఎందుకంటే ఇంత ల్యాండ్ స్కామ్ పెద్దగా జరిగింది అని చెప్తారు కదా, ఏ ఫైల్ కూడా ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు కాదు. చిన్న పిల్లల్ని అడిగినా ఎంఆర్ ఆఫీస్లో ఒక ఫైల్ ఉంటుంది, ఆర్టీఓ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ ఉంటుంది, ఈ లాస్ట్ విఆర్ఓ దగ్గర కూడా ఒక కాపీ ఉంటుంది. కొత్త సాఫ్ట్వేర్లో పోతుంది. ఇట్లాంటిది పోయి ఈరోజు దహనం చేసినంత మాత్రాన అవన్నీ మనం కప్పిపుచ్చేయచ్చు, దానికి దహనం చేస్తేనే మనం బయటపడతామని వీళ్ళు చేశారనడం శుద్ధ తప్పు. అదేదో సమ్ యాక్సిడెంట్ అయినా జరిగిండొచ్చు, లేకపోతే ఏమైనా ఆఫీసర్స్ వాళ్ళు ఏమైనా దాని గురించి ఏమైనా చూసి ఏమైనా చేసిండొచ్చు తప్ప మా పార్టీ వాళ్ళ దగ్గర సంబంధమే లేదు. ఎందుకంటే ఫైల్స్ అనేవి హైలీ సెక్యూర్డ్, అవి అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర అన్నీ ఉంటాయి. హార్డ్ కాపీ కాల్చేసినంత మాత్రం సాఫ్ట్ కాపీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది అంతా క్లియర్ కట్గా ఉంది. కాబట్టి వాళ్ళ మీద ఇది వేయడం అనేది ఇది టోటలీ రాజకీయ పరంగా చేస్తారనేది నా నమ్మకం. అయితే మరో ముఖ్యమైన విషయం ఏమంటేనా, ఇప్పుడు ఫైల్స్ దహనం కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు వినపడినా కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకు మీ పార్టీకి చెందిన చాలా మంది ముందరికి కూడా రాలేదు. అంటే కేసులు పెడతారని భయమా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ టైంలో ఏం జరిగిందంటే, ఇది ఎలక్షన్స్ అయిన వెంటనే ఈ సబ్జెక్ట్ బయటకు వచ్చింది. అది వచ్చిందో అది మళ్ళీ ఒక దీన్ని డైవర్ట్ చేయాలని దాంట్లో డైవర్టేషన్ పాలిటిక్స్లో భాగంగా ఈ కేసు ముందుకు వచ్చింది. అప్పుడు ఈ కేసు ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆల్రెడీ మనం ఓడిపోయినామే అనే దీంతో ఇంకా బయటికి రాకుండా ఉన్నారు. అందరూ ఒక డైలమాలో పడిపోయినారు. ఏమరా ఇది జరుగుతోంది, నేను అర్థం కాకుండా ఉండింది. దానికోసం ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా ధైర్యంగా ముందుకు రాలేదు. ప్లస్ ఇంకోటి కూడా ఏమంటే, మేము వస్తే ఒక రూమర్ కూడా జనరల్లీ స్ప్రెడ్ అయింది. ఏమంటే మేము కానీ ముందుకు వచ్చినామంటే మమ్మల్ని కూడా ఏమన్నా కేసులో ఎరికిచ్చేస్తారేమో అనే టైప్లో కూడా ఒక రూమర్ వాళ్ళకి స్ప్రెడ్ అయ్యింది. దానికోసం చాలా మంది వచ్చిన భయపడిపోయి దీని గురించి రాలేదు. కానీ ఖచ్చితంగా దీంట్లో మా పార్టీ వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. అంటే ఈ ఫైల్స్ దగ్ధం వెనుక ఎవరి హస్తం ఉందంటారు? చెప్పండి. నాకు తెలిసి ఇది ఒక ఫస్ట్ నేను అనుకోవడం ఒక నార్మల్ యాక్సిడెంట్ అయినా ఉండి ఉంటుంది, లేదంటే ఫైర్ యాక్సిడెంట్ అయినా ఉండి ఉంటుంది, లేదంటే ఏమైనా కొంచెం ఆఫీసర్లు లో లెవెల్ ఆఫీసర్స్, అది హై లెవెల్లో కూడా కాదు, లో లెవెల్ ఆఫీసర్ ఏమైనా కకృతి పడి ఒకరైనా ఏదైనా చిన్నగా చేయాలనుకుంటే అది రివర్స్ అయిపోయి పెద్దగా అయిపోయి ఉండొచ్చు. అంతే నా ఐడియా ప్రకారము. ఎందుకంటే లేకుంటే ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఇంతవరకు మీరు కూడా తెలుసు, ఇంతవరకు ఏ ఇష్యూ కూడా బయటికి రాలేదు. అయితే దీని ఇప్పుడు సపోజ్ ఫైల్స్ మీరు అన్నట్లే ఫైల్స్ దగ్ధమైంది అనుకుందాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు వచ్చాయి, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ, ఇంకా మిగిలిన పార్టీ జనసేన ఏ పార్టీ నాయకుల పేర్లు రాలా. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే బయట వచ్చాయి. అందులోన ఇప్పుడు ఎంక్వైరీ కూడా మీకు తెలుసు, రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చారు, డీజీపీ కానీ, సిఐడి చీఫ్ కానీ, వీళ్ళంతా వచ్చారు, సిసోడియా గారు కానీ వచ్చారు. వాళ్లకు ఫిర్యాదుల పరంపర మదనపల్లె, తంబలపల్లె, పీలేరు నియోజకవర్గాల నుంచి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దగ్గర దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు, మీరు సుమారుగా 300 ఫిర్యాదులు వచ్చినాయని వాళ్ళు చెప్పారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? నిజంగానే మీరు లాక్కున్నారా? అట్లాడేం జరిగిండదు. ఎందుకంటే భూ సమస్యలు అనేది కామన్. అది మీరు చూడండి, ఈవెన్ ఒక ఫ్యామిలీలో చూస్తే కూడా అన్నదమ్ముల మధ్య భూ సమస్యలు ఉంటాయి, ఎక్కడ కూడా భూ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళ ఉండే భూ సమస్యలను రాజకీయ రంగు పెట్టేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సపోజ్ అప్పర్ హ్యాండ్ కావాలని చెప్తే తెలుగుదేశం సైడ్ వెళ్ళిపోయినామంటే అప్పర్ హ్యాండ్ అయిపోతాము. వైఎస్ఆర్ అవతలోనికి ఇది డౌన్ చేయాలంటే వైఎస్ఆర్ చెప్పేవాడు అని చెప్పి భూ సమస్యలు అనేది కామన్. ఈవెన్ ఒక ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్య భూ సమస్యలు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి భూ సమస్యలు అనేది సర్వసాధారణం. ఈరోజు రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి, ఏడ చూసినా భూ సమస్యలు వస్తాయి. కానీ అది రాజకీయ రంగం ఏమీ లేదు దాంట్లో. ఇప్పుడు నేనుంటా, పక్కన వేరే అతను ఉంటాడు ల్యాండ్లో, అతను అది పార్టీ ఉండొచ్చు, నేను ఈ పార్టీ ఉండొచ్చు. కానీ వాడు నన్ను సప్రెస్ చేయాలంటే రాజకీయ రంగం తీసేసుకొని నేను తెలుగుదేశం పార్టీ వాడిని, అలా నాయన వైఎస్ఆర్ పార్టీ వాడు నాకు ఇట్లా చేశాడంటే ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది, గవర్నమెంట్లో సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పలో ఆ టైంలో క్రియేట్ చేస్తారు. అంతే తప్ప
అది రాజకీయ రంగంగా ఏమి ఒకటి ఎలా జరిగిండొచ్చు, అది నేను కాదను. ఎందుకంటే అది కూడా రాజకీయ ప్రమేయంతో జరిగిండేది ఏమి ఉండదు. ఎవరైనా భూముల్లో అనేది స్కాండల్స్ అనేది ఉంటాయి, ఒకటి అలా జరిగిండొచ్చు. అంత మట్టుకు టోటల్ రాజకీయ పరంగా వాళ్ళ దీంతో బ్లెస్సింగ్స్ తో జరిగిన అనేది శుద్ధ అబద్ధం. ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కూడా నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పుడు పార్టీ ఏదైనా పిలుపునిచ్చే కార్యక్రమాల్లో నిసార్ అహ్మద్ కానీ లేదా మరో ఇద్దరు నాయకులు తప్పితే ఎవ్వరూ పాల్గొనటం లేదు. ఎందుకంటే గతంలో టికెట్ల కోసం పోటాపోటీ పడ్డారు, కానీ కార్యక్రమాల దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరు ముగ్గురు మాత్రమే పాల్గొంటున్నారు. దీని కారణం ఏమంటారు? యాక్చువల్గా వచ్చేదను వైఎస్ఆర్సీపీ మధ్యలో ఇవి ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఉన్నాయనడం శుద్ధ అబద్ధం. ఎందుకంటే మేమంతా కలిసికట్టుగా ఉన్నాము, అందరూ సింగిల్ స్టాండ్ లో ఉన్నాము. కానీ ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఒక మనిషికి ప్రతి మనిషికి ఒక ఇది ఉంటుంది, మైండ్ సెటప్ ఉంది. కొంతమంది ఏం చెప్తారు, ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్, కొంతమంది ఆ ట్రామా నుండి బయటికి రాలా, మేము ఎట్లా ఓడిపోయినాము ఏమి అని ఆ ట్రామా నుండి కొంతమంది బయటికి రాలా. రెండో వాళ్ళు వచ్చిందని కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఏం పడదు అర్జెంటు, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఫైట్ అవుట్ చేద్దాము, ఇక్కడ మనం ఏమైనా చేసినామంటే మా మీద కేసులు పెడతారేమో, మమ్మల్ని ఏమైనా భయపెడతారేమో. వాళ్ళు కూడా చిన్న చిన్న ఇదే ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ చిన్న చిన్నవి ఉంటాయి. వాళ్ళు కూడా అపోనెంట్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళకు ఉంటారు. మేము కానీ వాళ్ళకి సపోర్ట్గా పోయినామంటే మా అపోనెంట్ అప్పర్ హ్యాండ్ అయిపోతుంది. అట్లీస్ట్ మేము సైలెంట్గా ఉంటే ఎవరు రారు అని కొంతమంది డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. కానీ ఒకటేమంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ సింపథైజర్సే, టైం వస్తే వస్తామని కొంతమంది, మేమేమో అందరికీ మెసేజెస్ ఇస్తున్నాము. కానీ వాళ్ళు ఏమంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఎప్పుడు ఉంటాయో, సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కరెంట్ గురించి మేము చేస్తుంది, దాని తర్వాత రైట్ టు ఇది చేస్తుంది, పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఉంటే ఖచ్చితంగా అందరూ వస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. మేము కూడా తిప్పాడి సార్ కూడా, నరేష్ అన్న కూడా, ప్రతి ఒక్కరు అందరూ క్యాడర్ని కలుపుకొని పోతా ఉన్నాము. ఖచ్చితంగా అందరూ సహకరించి ముందుకు సాగుతా ఉన్నాము. కానీ కొన్ని ఇష్యూస్ ఇంత చిన్న చిన్న ఉంటాయి, అదేదో పోస్టర్ల ఆవిష్కరణ అంట, అట్లా చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు మేమే దీన్ని పట్టుకుని ప్రతి దానికి వాళ్ళు రమ్మని. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ కాబట్టి నాకు 100% అవసరం. ఎందుకంటే మేము ఇన్ఛార్జ్ కాబట్టి నా డ్యూటీ నేను చేయాలి. నేను యాజ్ ఎంప్లాయీ నా నేచర్ ఎట్లంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉందంటే మా బాస్ ఏమైనా చెప్పేస్తే, మేము జాబ్లో కూడా అంతే, మా బాస్ ఏం చెప్పేస్తే దాని మీద ఫాలో అప్ అవుతాం. మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, 100% 24/7 రాజకీయాల్లో ఉండాలా, చేయాలా, ఈ జాబ్లో ఉండాలంటే మాకు ఇది అవసరం. అట్లా అని ప్రతి ఒక్కరికి అవసరం ఏమి లేదు కదా. వాళ్ళ జీవితాలు ఉంటాయి, వాళ్ళ బిజినెస్లు ఉంటాయి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలా, వాళ్ళ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. 100% వాళ్ళ టైం డివోట్ చేయలేరు. అంత మటుకు 100 టైం చిన్న చిన్న వాటికి కూడా అందరూ వచ్చేసిందే అంటే రాలేరు. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం కూడా అండర్స్టాండ్ చేసుకోవాలా. అన్ని స్కీమ్స్, మేజర్ స్కీమ్స్ వచ్చినప్పుడు ఏదైనా పెద్దగా ఇది ఉంది, ఇప్పుడు తొందరలో కూడా ఫీజు రింబర్స్మెంట్ మీద ఉంది. మేమంతా తిరుపతిలో దీంట్లో రాయచోట్లో చేస్తాము ఫీజు రింబర్స్మెంట్ కూడా. అట్లా టైంలో ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి చేస్తాము, అందరూ కలిసి కట్టుగా ఉన్నాము, సైలెంట్ గా ఉన్నా, స్టడీగా ఉన్నాం. ఇప్పుడు మీరు అంటున్నారు కేసులు పెడతారు మా మీద అనేసి, కానీ ఈ కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపింది వైఎస్ఆర్సీపీ అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది మీద కేసులు పెట్టారు, మీడియాను కూడా నియంత్రించారు. అసలు అప్పుడు స్వేచ్ఛ అనేదే లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఈ వాస్తవం అనేది ఏమీ లేదు, ఇది ఓన్లీ ఆరోపణ మటుకే. ఎందుకంటే ఏ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇట్లా కక్ష సాధింపు సభ్యులు పాల్గొనే వ్యక్తి కాదు ఆయన. ఇది వచ్చిన మధ్యలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే ఏదైనా జరిగేది, ఏదైనా ఒకటారా ఏదైనా జరిగిండొచ్చు ఇన్సిడెంట్స్, అంతే తప్ప ఓవరాల్ గా ఏ ఇష్యూలో కూడా మేము కక్ష సాధించలేదు. ఇప్పుడు వస్తేనే చూసినారు, ఇప్పుడు గవర్నమెంట్ మారుతానే ఎన్ని ఇవి జరిగినాయి, అటాక్స్ జరిగినాయి వైఎస్ఆర్ గారి మీద. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు మీ దగ్గర అంతా న్యూస్ ఉంది, ఇన్ఫర్మేషన్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎవరి మీదైనా అటాక్స్ జరిగినాయా, ఎవరి మీదైనా ఏమైనా టీడీపీ వాళ్ళ మీద ఏమైనా అటాక్స్ చేసినామా? ఎక్కడ లేదు. అదే మొన్న గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే ఎన్ని జరిగినా దగ్గర కోలుకునేదానికి 4-5 నెలలు పట్టింది. టోటల్ సెటప్ మళ్ళీ నార్మల్ అయ్యేదానికి. టోటల్ ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళ మీద, వైఎస్ఆర్ వాళ్ళ మీద అటాక్స్, ఎక్కడ చూసినా వాళ్ళకు దబాయిచ్చేది, ధైర్యంగా వాళ్ళు రాకుండా చేసేది, ఇవంతా జరిగినాయి. కాబట్టి ఇది శుద్ధ అబద్ధము. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయడం అనేది టోటల్ అబద్ధం. అది ఖచ్చితంగా ఏదైనా జరుగుతూ ఉందంటే టీడీపీ వాళ్ళ హయాంలోనే ఇది జరుగుతూ ఉంది. అది కూడా ఇప్పుడు చాలా వరకు సెటరేట్ అయింది. చిన్న ఎగ్జాంపుల్ మీరు సూటిగా చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా పైన నియంత్రణ లేదన్నా, ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్న కొన్ని ఛానళ్ల పైన, కొన్ని పత్రికల పైన బ్యాన్ చేసేసారు. అసలు ప్రసారం కూడా కాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా మన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న సాక్షి పత్రికను ఇప్పుడు కూడా వాళ్ళ ప్రసారం ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదు.
ఇప్పుడు దీన్ని ఎలా కంపేర్ చేస్తారు మీరు? నాకు తెలిసి ఆ రకంగా వాంటెడ్లీ చేయాలనేది ఏమి ఉండదు. నాకు తెలిసి ఏం జరిగింటుంది, నా ఇది ప్రకారం వచ్చిందను ఒక సమ్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఒకటేరా తీసేసుకొని దాని మీద ఇది జరిగిండొచ్చు. కానీ టోటల్ మీడియా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు కూడా రెస్పెక్టే. మా పార్టీకి టాప్ ప్రయారిటీ వచ్చింది మీడియాకే ఇస్తాం. మేము ఎవరికి ఏం చేయము. ఖచ్చితంగా టాప్ ప్రయారిటీగా మంచిగా మీడియాతో కూడా ఫాలోఅప్లో ఉన్నాము. మీడియా అసిస్టెన్స్ మేము తీసుకుంటా ఉన్నాము. వాళ్ళ హెల్ప్ కూడా మాకుంది. మేము ఇదే విధంగా ముందుకు సాగుతాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కంటే మా పాలన చాలా బాగుంది, ఈ 6 నెలల్లో బేరీజు వేసుకుంటే మేము చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని చెబుతున్నారు. మీరు దాన్ని ఏకీభవిస్తారా? వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ కాలు వాళ్ళు మొక్కుని మేము మంచోళ్ళం అనుకుంటే అయిపోతుంది. ప్రజల గురించి రావాలా, ప్రజలు పోయి చెప్పాలా. అది పోయి ప్రజల్లో అడిగితే తెలుసు. ఈ రోజు మేము విలేజెస్లో తిరుగుతున్నాం. సంక్రాంతి సంబరాలకు దీనికి ప్రతి దానికి ఏ ఇష్యూ వచ్చినా నేను విలేజెస్లో పోతున్నాను. ప్రజలైతే ఎంత బాధపడుతున్నారంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అన్ని ఈ పాటికి ఒకవేళ ఇదే 7 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పటికే 1,01,500,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిండేది. చాలా అవసరాలు వాళ్ళు తీసేది. మనం అనుకుంటాం 1,01,500,000 ఏమవుతుందని. చిన్న చిన్న పేద ప్రజలకు వాళ్ళకందరికీ 1,00,000 చాలా వరకు ఇదే అకౌంట్ అయిపోయింది. వాళ్ళ మీద ఒత్తిడి, ఫైనాన్షియల్ ఒత్తిడి పడింది. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రాలేదు. ఆ సూపర్ 6 అని పెట్టారు. పెన్షన్ మినహా ఏది కూడా జరగలేదు. ఆ పెన్షన్ కూడా ఏరువేత కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. దాన్ని కూడా తగ్గించేయాలా, టార్గెట్లు పెట్టించినారు. ఇంత తగ్గించాలా అని. దాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఏ రకంగా దాన్ని పక్కకు తీసేయాలని కూడా జరుగుతూ ఉంది. ఇంతవరకు ఏమి లే. ఇప్పుడు అది సూపర్ 6లో భాగంగా బస్సులు ఉన్నారు. అట ఏదన్నా మనము దీనికి పోతాం, అంగిళ్ళకి పోతే ముందు నేను మా వైశ్య బ్రదర్స్ వాళ్ళ అంగిడికి పోతా ఉంటే ఆ రోజు ఎక్కడ పోయినా అప్పు రేపు అని రాసేవాళ్ళు. ఆడ ఏ రోజు పోయినా రేపే. అట్లా ఇది కూడా బస్సులు కూడా సేమ్ టైప్ అట్లే ఉంది. ఎప్పుడు వచ్చిన సంక్రాంతి తర్వాత ఉగాది తర్వాత క్రిస్మస్ తర్వాత మళ్ళా సంక్రాంతి. అంతే. ఇంతవరకు పార్టీ చేసేది ఏం లేదు. దాని మీద ఎంత పెడతారో ఓన్లీ జిల్లాకే పరిమితం చేస్తారనుకుంటున్నా. మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ పెట్టాలా. పెట్టే పార్టీ మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ జిల్లా లోపల పెట్టకుండా అన్ని పెట్టాలా. సిలిండర్లు అన్నారు, అది ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళా దీని నిరుద్యోగ వృత్తి అన్నారు, ఏది కూడా ఏమీ కాలేదు. పెన్షన్ మీద ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండానే మేము చేస్తామనుకుంటా ఉన్నారంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళు వాళ్ళు ముక్కుంటా ఉన్నారు. అంటే ఒకటి, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 months అయింది. వాళ్ళు ఏమంటున్నారంటే కొంత సమయం ఇవాళ 1 year, 1.5 year, 2 years ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మేము ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ ఇంత 6 నెలలకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఇది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవం ఒక ఇది ఉంది, సామెత ఉంది. ఎవరో సూర్యుడు ధీరుడు ఉన్నాడు. అతను పోయిందును చెప్తాడు, 2 ఏళ్లకు నేను ఈ చెట్టు నరికేస్తాను అంటాడు. అందరూ దేశంలో ఉండే వాళ్ళందరూ సరే చూసేదానికి, మా 2 ఏళ్లకి ఆ చెట్టు నరికేస్తానంట ఎవరో సూర్యుడు ధీరుడు అని. ఆడ పోయి చూసినారంటే ఆ సూర్యుడు ఇది ఎత్తుకొని గొడ్డలు ఎత్తుకొని తాను నరుగుతాడు. తోలు కూడా తెగలేదంట ఫస్ట్ ఏటుకు. అందరూ వెనక్కి వెళ్ళిపోయినారంట. ఏమి వెళ్ళిపోతా ఉన్నారంటే, తొలేటికి తోలే తగలేదు, మళ్ళేటి మాన్ తెగుతుందా. 7 నెలలు 8 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఒక ఇది లేదు. ఇంకా 4 సంవత్సరాలు ఏం చేసేస్తారు సార్? ఏమీ చేసేది ఏముండదు. ఓన్లీ మాటలు, పోస్ట్పోన్మెంట్, అది చేస్తాం ఇది చేస్తామని తప్ప ఏముండదు. లాస్ట్ సంవత్సరము 2 సంవత్సరాలు ఉన్నదంటే కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంతకుముందు కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంతకుముందు ఇది ఆడవాళ్లకు ఇది ఇచ్చినారు ఒక స్కీమ్, పసుపు కుంకుమ. లాస్ట్ లో నేను ఇచ్చేస్తే ప్రతి ఒక్కరు అందరూ పై అన్ని మర్చిపోయి నాకు ఓట్లు వేసేస్తారు అని అనుకుంటారు. కానీ ఏది జరగదు. ప్రజలు అంత మూర్ఖులేమి కాదు. ఈ రోజు మేము ఇబ్బంది పడతా ఉండేది ప్రజల్లో బాగా ఉంది. వాళ్ళు ఇబ్బంది పడతా ఉండేది బాగా నాటుకుపోయింది. పల్లెల్లో పోతా ఉంటే ఈ రోజు తెలుస్తా ఉంది. ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇది చేశామని. విలేజెస్ పోయి అడగమనండి ఏం చేస్తారని. ఏమీ లేదు. కొన్ని వర్క్ ఎన్ఆర్జీఎస్ వర్క్స్, ఒక సిమెంట్ రోడ్లు వర్క్లు రొటీన్ గా వచ్చే గ్రాంటే అది. ఆ గ్రాంట్ వస్తుంది. కొన్ని సిమెంట్ రోడ్డు వర్క్లు ఆడడం తప్ప ఏ డెవలప్మెంట్ లేదు. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసాను. ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గం సంబంధించి ఈ 6-7 నెలల పాలన గురించి మీరేం చెప్తారు? టోటల్ 100% ఫెయిల్యూర్ అని చెప్తాను. ఏ రకంగా కూడా ఏముంది డెవలప్మెంట్ అని చెప్తున్నా కదా. అరాకొరా ఎన్ఆర్జీఎస్ వర్క్లు శాంక్షన్ అయ్యేటివి అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి తప్ప, అది కూడా మా ప్రీవియస్ గవర్నమెంట్ లో జరిగి హెల్డప్ అయ్యే వర్క్లను సేమ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఏమేమో చెప్పేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ అన్నారు. ఏడుంది ట్రాఫిక్ నియంత్రణ? ఏమీ లేదు. ఆ సిటిఎం రోడ్లో చెట్లు కొట్టేసినారు అంతే. ఇంతకుముందు చెట్లు ఉండేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గుడ్డ మసి అయిపోయింది, అది తీసేటప్పుడు మంచి గుడ్డలు పక్కన పెట్టి మనం వేసుకోవాలన్నా వద్దా? గుడ్డలు ఏమి లేకుండా గుడ్డలు ఇప్పేసి ఏమవుతామో ఆ రకంగా
అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆ సిటిఎంలో డెవలప్మెంట్ అన్నారు కదా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసేసుకొని టెక్నికల్ శాంక్షన్ తీసుకోవాలా, అంతా వర్క్ రెడీ చేసుకోవాలా, మళ్ళీ మీరు చెట్లు తీసి డెవలప్ ఇమీడియట్లీ దాన్ని రిలీజ్ చేసేయాలి. ఇది అంతా ఏమీ లేకుండా ప్రాసెస్, చెట్లు కొట్టేసి ఈరోజు ఏమైంది, ముందు కంటే అధ్వానంగా తయారైంది రోడ్డు. ఎక్కడ ఏమీ డెవలప్మెంట్ లేదు. ఈరోజు ప్రజలు కూడా ఇప్పుడు పోయి చూడండి, ఇంతకుముందు అట్లీస్ట్ అక్కడ ఉండే వాళ్ళకి నీడైనా ఉండేది, ఆ నీడు కూడా లేకుండా చేసేసినారు. ఏది కూడా డెవలప్మెంట్ లేదు, ట్రాఫిక్ సమస్య అట్లే ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఏది కూడా ఇంతవరకు నెరవేర్చింది. అంటే మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొన్ని వందల కోట్లు తెచ్చాము, త్వరలో అభివృద్ధి పనులు కూడా చేపట్టున్నట్లు చెప్తున్నారు కదా. రాలే కదా, పెట్టినారు. మేము కూడా ఇది పెట్టేసాం ఇది పెట్టేస్తామని చెప్తాము, వచ్చి గ్రౌండ్ అయితే కదా. గ్రౌండ్ అయ్యేటప్పుడు మనం కూడా ఇచ్చేస్తాం మేనిఫెస్టోలో, అది ఇచ్చేస్తాం ఇది చేస్తామని, వజ్రపు కిరీటంలో పెట్టేస్తాము ప్రతి మనిషికి అని చెప్తాము. ఇంప్లిమెంట్ అయినప్పుడు కదా, చెప్పినంత మాత్రం నేను లేదు. సూపర్ 6 అనేసినారు, రకరకాల ఇది చెప్పేసినారు. మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఏదో మేనిఫెస్టో ఇచ్చారు, అంతా ఇది చేస్తాం ఇది చేస్తాం. ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అది గ్రేటే. ఏడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇంతవరకు 7-8 నెలలు అయిపోయింది. ఏదైనా అడిగినామంటే ఏమంత తొందర అనేది, ఏదైనా మూవ్మెంట్ అవుతా ఉంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ట్రైన్ ఢిల్లీ పోవాలా, మదనపల్లి నుండి బయలుదేరిందంటే అట్లే బయలుదేరి దీపా అనొచ్చు. ఏమి లేకుండా గమ్మని కూర్చొని ఉంటే ఏం మీకు అంత తొందర అంటే ఏమర్థమో, మన పోర్లే కదా. ఏదో స్టార్ట్ అయ్యి ప్రాసెస్ జరుగుతూ ఉంటే మాకు తెలుస్తుంది, ఓహో సమ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఏమి అనేది. ఓవరాల్ గా ఇదంతా ఏమి చేయరు. లాస్ట్ 2 సంవత్సరాలు నేను చెప్పినట్టు ఏదో చేయాలని ప్రయత్నిస్తారు, కానీ ప్రజలు దానికి అంతా తిరస్కరిస్తారు. అంటే మదనపల్లి నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదంటారు. అభివృద్ధి ఏం జరిగిందండి? ఏమి అభివృద్ధి లేదు. అభివృద్ధి జరిగింది వచ్చిందని అవినీతిలో జరిగిందంటే, అవినీతిలో చాలా వరకు అవినీతి ఇవి జరుగుతూ ఉన్నాయి, అన్ని ఇవి జరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా మొన్న కూడా ఎంఆర్ఓ కేసు ఉండింది. మేము కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మేము కూడా ఇది చేసినాం, అడిగినాం ఏమి జరిగింది. ఒక ఎంఆర్ఓ లెవెల్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ దీనికి మన లోకేష్ గారికి కానీ సీఎం గారి కానీ పోయి కంప్లైంట్ చేసినారు. ఏమి తీసుకోవాలి బయటికి తీయండి అని చెప్పినాము. మళ్ళీ అదంతా ఫాల్స్ అని ఆమె ఆరోపించింది కదా ఎంఆర్ఓ గారు. ఆమె చెప్పింది ఆరోపించిందని మనం చూస్తాను. ఆమె మీద ఆరోపించేటట్టు ఫాల్స్ అని చెప్పమని ఎంత ప్రెజర్స్ వస్తాయనేది ఎవరికి తెలుసు, ఏమి తెలుసు. అందువల్ల క్లియర్ గా మనం ఎంక్వైరీ పెట్టేస్తే ఆమె చెప్పేది ఏం చెప్పేది కాదు. ఎంక్వైరీ పెట్టేస్తే నిజాలు బయటకు వస్తాయి కదా, అది బయటకు రావాలా. చాలా వరకు ఇంకా ఉన్నాయి, ఇసుక ఉంది, ఇసుక మీద ఉంది, చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ చూస్తా ఉంటే నాకు తెలిసే ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అనేది ఏది లేదు ప్రజలకు. ఓన్లీ వచ్చిందనో మనము మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది డెవలప్మెంట్ మీద ఇంతవరకు ఏమి కూడా పురోగతి లేదు. బైపాస్ రోడ్ అన్నారు, దాని మీద కూడా ఏమీ లేదు. అది ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, అది కూడా ఏమీ లేదు. ఇంతవరకు ఏది కూడా ప్రాసెస్ కాలేదు. మీరు 5 ఏళ్ళు మీరే ఉన్నారు అధికారంలో, మీరే ఉన్నారు, లోకల్ గా ఎమ్మెల్యే కూడా మీరే ఉన్నారు. మీరేమన్నీ చేసిండొచ్చు కదా. చేసిండొచ్చు, కానీ ఖచ్చితంగా చేసేదానికి ప్రయత్నాలు ఉన్నాయి, జరిగినాయి. ఏం చేశారు మీరు మీ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు చెప్పండి ఒకసారి. మేము 5 ఏళ్లలో ఏం చేశామంటే చాలా వరకు మేము సంక్షేమం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ముందుకు తీసుకుని వచ్చాము. కానీ ఆ వరకు టైం కొంచెం తక్కువ పడింది. కానీ ఈసారి కూడా నేను కూడా ఎలక్షన్స్ నిలబడేటప్పుడు నా పర్టికులర్ మేనిఫెస్టోలో ఎక్కడ చూసినా ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ సమస్య పూర్తి చేయడానికి, టౌన్ లో తర్వాత ఒక స్టేడియం కట్టేదానికి అన్ని రకాలుగా నేను కూడా హామీలు ఇచ్చినాను. నేను 100% నేను ఒకవేళ గెలిచింటే, మా గవర్నమెంట్ వచ్చింటే ఖచ్చితంగా నేను దీని మీద పోరాడి కూడా ఇవంతా డెవలప్మెంట్ చేయగలిగిన. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ గా ఉన్నా కాబట్టి, ఒక ఇంజనీర్ కాబట్టి నాకు మంచి అవగాహన ఉంది, ఎట్లా డెవలప్ చేయాలా ఏమి చేయాలా అనేది నాకు ఐడియా వస్తుంది. నేను ఖచ్చితంగా చేసేవాడిని. కానీ ఏమైందంటే మన దురదృష్టవశాత్తు ఇట్లా జరిగింది. అయినా ఏమి ఇబ్బంది లేదు. మేము ఖచ్చితంగా వీళ్ళు ఏమేమి మార్పులు చెప్పినారో, ఏమేమి చేస్తామని చెప్పినారో ఖచ్చితంగా మేము వెంటబడి మేము ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చేర్చేదానికి ట్రై చేస్తాం. ఒకటినా, ఇప్పుడు మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా వైఎస్ఆర్సీపీ చెందిన వ్యక్తే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీకి చెందిన చైర్మన్ డమ్మీ అయిపోయిందని, మీ పార్టీకి చెందిన చాలా మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి టచ్ లో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఈ విషయం మా దృష్టికి ఏమీ లేదు. మా చైర్మన్ గారు బాగా సిన్సియర్ గా పనిచేస్తా ఉన్నారు. రూపాయి కూడా అవినీతి లేకుండా నిజాయితీగా పనిచేస్తా ఉంది. ఇప్పుడు ఏమంటే కొంత కౌన్సిలర్లు కూడా తోడు ఉన్నారు, కానీ ఇప్పుడు రూలింగ్ టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ టీడీపీ ప్రోగ్రామ్ పెడతారు, ఏదైనా పెడతారు. మొన్ననే ఒక మీద పెట్టాను, ఆమె అటెండ్ కాక తప్పదు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఆమె అటెండ్ కావాలా. అంత మటుకు టోటల్ వాళ్ళ సర్కిలే ఉంటుంది. ఆమె పోయి డమ్మీ అయిపోయింది అనడము, శుద్ధ అబద్ధము. మా నెట్వర్క్ అంతా మాకుంది. ఒకటి కౌన్సిలర్లు మటుకు పోయిన వాస్తవమే, నేను కాదము. కానీ అంత మటుకు క్లియర్ మెజార్టీ మా పట్టే ఉంది. చైర్మన్ మార్పు అనేది ఎటువంటి ప్రశ్నలు జరగదు. మా చైర్మన్ మేము చాలా ఇదిగా గర్వపడుతున్నాం. ఆమె సిన్సియర్ గా పనిచేస్తా ఉంది. ఈ మొగులు ఎక్కడ చూసినా ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా సరే, పార్టీ ప్రోగ్రామ్ కూడా సైమల్టేనియస్లీ అటెండ్ అవుతా ఉంది. ఖచ్చితంగా ఆమె ఇచ్చిన సీట్ కు జస్టిస్ చేస్తా ఉంది. మేమందరూ సంపూర్ణ మద్దతు
చెప్తాను. ఇక్కడ చేస్తుంది నా పాపం, ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సమయం. ఇప్పుడు గతంలో వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీలో ఉన్నప్పుడు, మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆమె ఇబ్బందులకు గురయ్యింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లేక వచ్చినప్పుడు కూడా ఆమె ఇబ్బందులకు గురవుతుంది. చాలా మంది కౌన్సిలర్లు ఆమెకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న ప్రచారం కూడా సాగుతుంది. ఇందులో దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రానున్న కాలంలో ఆమెను దించేసి, అవిశ్వాసం ద్వారా ఆమెను దించేసి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేయాలన్న ప్రచారం కూడా సాగుతోంది. వాస్తవం ఏంటంటారు? వాళ్ళు ట్రై చేసుకోవడం అనేది కామన్, వాళ్ళు చేసుకుంటారు, కానీ 20% జరగదు. మేమంతా మెజార్టీ ఆమెకే ఉంది, ఖచ్చితంగా అందరికి సపోర్ట్ ఆమెకే ఉంటుంది. ఆమె చేసిండే వరకు మేము వరకు హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆ రూలింగ్ లేదు కాబట్టి ఆమె లెవెల్ ప్రకారం ఆమె ఎంతవరకు ఇది చేయగలరు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, అంతవరకు ఆమె పనులన్నీ ఆమె చేస్తాం. ప్రతిదీ కూడా డెవలప్మెంట్ మీద వెళ్ళేస్తాం. పార్టీలు అతీతంగా డెవలప్ అవ్వాలి టౌన్ అనేటప్పుడు ఆమె ముందుకు సాగుతా ఉంది. కౌన్సిల్ కూడా ఆమె మద్దతు ఉండాలి. మద్దతు ఉండాలంటే అందరూ మాకు మద్దతు అంటే 30 మంది మా ఇంట్లో ఉండాలా ఎప్పుడు అనేది ఏమీ కాదు. అందరూ మేము టచ్ లో ఉన్నాము. పార్టీ అంతా ఐకమత్యంగా ఉంది. ఒకటి ఎలా పోయినారు నిజమే కాదన్నాము అని ఓవరాల్ గా చూస్తామంటే పార్టీ 100% మాకు సపోర్ట్ గా ఉంది. మేము కూడా ఆమెకు సపోర్ట్ మద్దతు ఉన్నాము. అది మారుస్తారని చెప్పి భ్రమ, అది జరిగే పని ఏమి కాదు. ఓకేనా? ఫైనల్ క్వశ్చన్, మదనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని ఎలా బలోపేతం చేస్తారు? మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏమంటే ఏం చెప్తారు? రాబోయే దినాల్లో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మంచి బేస్ ఉంది. ఇప్పుడు ఏమంటే ఆ బేస్ ను అందరినీ మనము అట్రాక్ట్ చేసుకుని వాళ్ళ ముందుకు తెచ్చుకోవాలంటే చాలా మంది నేను చెప్పాను కదా, ఒక్కొక్క మెంటాలిటీ, ఇప్పుడు టైం ఉంది కదా వస్తాము, ఇప్పుడు ఏం అర్జెంటు, టయానికి వస్తాము అనేటప్పుడు కొంతమంది వాళ్ళు మళ్ళీ ఏమన్నా వాళ్ళ మీద వాళ్ళకి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆ కేసులు ఏడపడతారు, మా శత్రువు మనకంటే ఏడ ఆపోజిట్ వాళ్ళకి మేము ఏమైనా సప్రెస్ చేసుకోవాలి, రకరకాల మెంటాలిటీస్ తో కొంతమంది ఉండాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ 6 నెలలకు ఇప్పుడు చాలా తేడా వచ్చింది. ఇప్పుడు చాలా మంది ముందుకు వస్తున్నారు. వాలంటీర్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ అయినా సార్ మేము వస్తాం, మీ తోడు మేము వస్తాము అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ఖచ్చితంగా రాబోయే దినాల్లో టాప్ లెవెల్లో మేము పోతాము. 100% ఆల్రెడీ మేమేం మళ్ళా స్ట్రాంగ్ చేసుకునే పని లేదు. ఆల్రెడీ స్ట్రాంగ్ పబ్లిక్ లో పార్టీ ఉంది. దానికి మనం జస్ట్ వాళ్ళని ప్రొవైడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మా సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్ద రంగాణ ఉన్నారు, మిథున్ అన్న ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. మొత్తం కూర్చుంటాము, మొత్తం ప్లాన్ గా మేము అందరూ ఐకమత్యంగా ముందుకు పోతాము. ఎక్కడ డిస్ప్యూట్ ఉండదు. మేము అందరూ ఐకమత్యంగా నిలబడితే అవతల వాళ్ళకి ఏమి ఇది కూడా ఉండదు. కాబట్టి 100% మా పార్టీ అప్పర్ హ్యాండ్ లోనే ఉంటుంది. ఓకేనా? మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు.